జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఏంటంటే సీఎం హోదాలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన జగన్, నాకు 900 మందితో భద్రత కల్పించండి. నీకేమైనా సిగ్గు సెలవునా ఉందా? అసలు అధికారంలో ఉన్నంతసేపు ప్రజల సొమ్ముని దోచేసావు. నీ హంగు ఆరుబట్టాలకి, నీ సొంత ఇంటికి కూడా ప్రభుత్వ ఖజానా నుంచే సొమ్ము వాడావు. అవునా? ఎరకల పట్టణానికి అని చెప్పేసి 1.5 కోటి, నీ చిరుతిళ్ళకి ఒక 3 కోట్ల రూపాయలు, నీ సెక్యూరిటీకి ఏకంగా 900 మంది సెక్యూరిటీయా నీకు? సరే, ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి ఏదో తగలడ్డాలే, మీరు కూడా అలాగే ఎడతారని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాదు, అలాగని చెప్పేసి ప్రతిపక్ష నేత కూడా కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యేవి. నీకు ఎందుకయ్యా 900 మంది సెక్యూరిటీ? ఏ విధంగా కల్పించాలి? నువ్వు పీకి పొడిచింది ఏముంది? ఇప్పుడు నీకు ఏదైనా థ్రెట్ ఉందనుకో, సరే నాకు అదనపు భద్రత కావాలి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళాడంటే అదొక అందం. ఇప్పుడు నీకు కల్పించిన భద్రత ఎంత? 58 మంది, Z+ కేటగిరీ. అవునా? గతంలో కాబట్టి నువ్వు 900 మంది పెట్టుకున్నా కానీ కళ్ళు మూసుకుపోయా, సరే ఏదో ఏడ్చేవాళ్ళని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు కల్పించాలి? నీకు ఏ హోదాలో నీకు కల్పిస్తారో 900 మందిని? నీకేమైనా అర్థం పర్థమైనా ఉందా? అసలు కోర్టుకి వెళ్ళడానికి సిగ్గు అనిపిస్తుందా? మొన్న నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, మీరు చెప్పండి, మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి మన కోర్టుకి వెళ్ళాడు. ఇవాళేమో 900 మందిని భద్రత కల్పించాలట. అడుగు, 1,00,000 మందిని అడుగు. పెద్ద నాయకుడు అని చెప్పేసి నీకు ఇంకా 100 మంది సెక్యూరిటీ ఇచ్చేస్తారా? బుర్ర ఏమైనా పని చేస్తున్నా, బుర్ర ఏమైనా పోయిందని నీకు మాకు అర్థం కావట్లా. ఏం పొడిస్తామని చెప్పేసి మనకు 900 మంది సెక్యూరిటీ ఏ విధంగా? పైగా దానికి మా సాక్షులు మరి ఏడుపులు. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ తొలగించేశారు, జగన్మోహన్ రెడ్డి చంపించేయాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా లేకపోకుండా ఉంటే చాలు. జగన్మోహన్ రెడ్డిని ఎవడు ఏం చేసాడు? జగన్మోహన్ రెడ్డి ఎవరిని లేపకుండా ఉంటే చాలు, అదే 10,000. మనం చూసాం కదా గతంలో కూడా. ఇవాళ వచ్చి మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు పాఠాలు ఎవరికి చెప్పవసరలా. నేను ఇందాక సాక్షి చూసా, సాక్షిలో ఒకటే కుక్కేడుపులు. ముఖ్యంగా ఈశ్వరగడి అయితే మరీ ఘోరం. జగన్మోహన్ రెడ్డిని చంపేయాలని చెప్పి చూస్తున్నారు. పాత వాహనాలు తీసుకొస్తారు, డోర్ ఓపెన్ అవ్వకపోతే ఏమైపోవాలో, చచ్చిపోతారు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంగా ఉన్న పేడ వదిలిపోతుంది అనుకుంటాం అంతే. ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఏదో చేసేయాలని చెప్పేసిన ఆలోచన ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం శుభ్రంగా ఆయుధారోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండాలి, ఆరోగ్యంగానే ఉండాలి, అసెంబ్లీకి రావాలి, తను దోచేసిన సొమ్ముకి సమాధానం చెప్పాలి అని మేము కోరుకుంటున్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏదో అయిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఉండాలి, అసెంబ్లీకి రావాలి, తాను చేసిన దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీ గురించి అధికార పక్షం మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఇగో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు 5 ఏళ్ళు, రాష్ట్ర ప్రజల సొమ్ముని ఈ విధంగా దోచేసిన చెప్పినప్పుడు దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడో అని వినాలనే ఆతృత మాది, ఆ కోరిక మాది. వీడు మాత్రం అసెంబ్లీకి వెళ్ళవు, 100 మందిని మాత్రం సెక్యూరిటీ ఇచ్చారు. ఇస్తే ఏం చేస్తాడో, వారానికి 5 రోజులు బెంగళూరులో ఉంటాడు, ఒక 2 రోజులు టైం చూసుకుంటాడు. రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా శవం దొరికిందనుకో, ఆ శవం దగ్గరకు వచ్చేస్తాడు. ఒకవేళ ఏది జరగలేదనుకో, ఏది లేదనుకో, అవసరం మనుషుని పెట్టి లేపించేస్తాడు కూడా. ఏ కారణాల చేత ఎవరు కొట్టుకున్నా సరే దానికి రాజకీయ రంగు పులిమేసి తెలుగుదేశం పార్టీపై నెట్టేసి, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారనో నాయకులు ఉన్నారని చెప్పి ఇక్కడికి పరామర్శ పేరుతో వచ్చి శవరాజకీయాలు చేయడానికి 900 మంది. అసలు అడగడానికైనా సిగ్గని చెప్తుందో లేదో మాకు అర్థం కావట్లా. ఎట్లా నీకు అంత 100 మంది అవసరమా? నీకు 900 మంది సెక్యూరిటీ నీకు? నీ కొంప చుట్టూనేమో ఏకంగా పెద్ద ఇనపకంచి వేసుకుంటావా? అంత పిరుకోడు. పైగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా నీకు 100 మందిని సెక్యూరిటీ ఇవ్వడానికి 58 మంది నీకు సరిపోరా? నువ్వు ముఖ్యమంత్రి కంటే నువ్వు ఎక్కువ. సరే ప్రతిపక్ష హోదా, సరే ప్రతిపక్ష నేత, క్యాబినెట్ ర్యాంక్ ఉంది, ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాల్సిందే అంటే అది కూడా కాదు. అవునా? సాధారణ ఎమ్మెల్యే కదా, పోనీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి నీకు ఆ సెక్యూరిటీ అయినా సరే
లేకపోతే నీకు వచ్చేది ఏదైతే సాధారణ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 2+2 గన్మెన్ అంతే. అంతకుమించి నీకు సెక్యూరిటీ ఏముండదు. నీ ప్రైవేట్ సెక్యూరిటీస్ ప్రైవేట్ సైడ్ అని ఎంతన్నా పెట్టుకో, 900 కాదు 1000 మందిని పెట్టుకో. నీ ప్రైవేట్ సెక్యూరిటీ కొన్ని 100 మందిని పెట్టుకో అయ్యా. నీకు ఆదాయం ఉంది కదా, సాక్షి పత్రిక ఉంది, సాక్షి టీవీ ఉంది, అవి కాకుండా మనకి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మనకి సాక్షి పత్రికకి సాక్షి టీవీకి మనం అధికారంలో ఉన్నంతసేపు కూడా రాష్ట్ర ప్రజల సొమ్ముని అప్పనంగా దోచిపెట్టేస్తాం. మనకి ఆ సొమ్ము అలాగే ఉంది. పెట్టుకో, ఖర్చు పెట్టి ఏమైంది? వాటిని మాత్రం ఖర్చు పెట్టకూడదు. మనం మళ్ళీ పిల్లికి బెచ్చవేయం. మనం ఏం గురించి చెప్తే కాకిని తోలం. ఆ చేతికున్న మెతుకులు 1-2 పడితే మరి కాకి తినేద్దామో అని బాధ. నీ సెక్యూరిటీ పెట్టుకో, సొంతంగా పెట్టుకో. ఎవడ కాదన్నాడు? 900 కాదు 1000 మందిని పెట్టుకో, 10,000 మందిని పెట్టుకో. ఎవడొద్దన్నాడు? మళ్ళీ మన డబ్బులు ఖర్చు అయిపోతాయని బాధ. నీ సెక్యూరిటీకి కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలా? నువ్వు మాత్రం దోచేయచ్చు. అధికారంలో ఉండి అంత తినేసేవయ్యా. నీ సాక్షి పేపర్కి ప్రతి ఒక్క వాలంటీర్కి 200 రూపాయలు చొప్పున, నెలకు 200 రూపాయలు చొప్పున అని చెప్పి జీవో రిలీజ్ చేసామంటే ఏంటి? కేవలం సాక్షి పేపర్ మాత్రమే కొనాలా? కొని వాళ్ళ పంచాలి ఇంటింటికి. దానికోసం అని చెప్పేసి 200 రూపాయలు. మరి నువ్వు మనిషివో పశువో మాకు అర్థం కావట్లా. ఇవాళ మళ్ళీ ఇదొక విష ప్రచారం. కడుపుకు అన్నం తినేవాడు కూడా ఇంతలా ఏడ్డం, నువ్వు ఏడుస్తావు అంతే. లేదురా పెద్ద నాయకుడు, ప్రతిపక్ష హోదా ఉంది, ప్రతిపక్ష నేత, సెక్యూరిటీ తొలగించేశారంటే అది వేరే. సాధారణ ఎమ్మెల్యేవయ్యా, ఒక ఎమ్మెల్యే అంతే. 175 మంది ఎమ్మెల్యేలు, నువ్వు ఒక ఎమ్మెల్యేవి. నీకు ఇంకా గౌరవప్రదంగా అంటే ముఖ్యమంత్రిగా చేసావు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఆ సెక్యూరిటీ అనే కల్పిస్తున్నారు. ఇంకా సంతోషపడాలా. మనం ఏడవకూడదు. ఇలాంటి మాటలు మాట్లాడడం ఉన్నది కదా తీసిదెబ్బుతారు. నీకున్న హోదా ఏంటి, నువ్వు మాట్లాడే మాటలు ఏంటి, నీకున్న అర్హత ఏంటి, నీకు ఎందుకు కల్పించాలి? ఈ 58 మందినైనా సరే దేని గురించి కల్పించని చెప్పి అనుకున్నారనుకో, అప్పుడు 2+2 గన్మెన్ అవుతారు. అప్పుడు ఏడు దిగని చక్కగా. కాబట్టి ఏంటంటే అన్నీ మూసుకొని ఉండు. నీకు 100 మందిని ఇచ్చేస్తాను కానీ రాష్ట్రం ఏమో ఆదాయంలో పై ఎక్కడో లేదు. తమరు అధికారంలో వచ్చిన తర్వాత, తమరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రం అధపాతాళానికి పోయింది. రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టేసావు. నీకు కొన్ని 100 మంది సెక్యూరిటీని ఇచ్చేస్తానికి అక్కడ అంత బడ్జెట్ కూడా ఏమీ లేదు. కాబట్టి మూసుకొని ఉండు. పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడమాక. సెక్యూరిటీ ఇచ్చేయాలట